గురునాథన్ గారు, అదేవిధంగా ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు, డిపిఓ గారు, థామస్ గారు, అనేక మంది పెద్దలున్నారు. వీరందరికీ అదేవిధంగా వేదిక ముందు ఆర్టీసీ సంబంధించిన అధికారులు, ఉద్యోగులు, కార్మికులు అందరికీ కూడా హృదయపూర్వక జైలు తెలియజేసుకుంటా ఉన్నాం. మీ యొక్క ఆర్టీసీ శాఖని ప్రజలు కూడా ఆదరిస్తూ ఉంటారు. అదేవిధంగా మీకు కృతజ్ఞతలు ఉంటారు, అభినందనలు తెలియజేస్తూ ఉంటారు. ఎందువల్లంటే ఈ యొక్క డిపార్ట్మెంట్ యొక్క ప్రస్థానం అనేది, చరిత్ర అనేది ప్రత్యక్షంగా 68 సంవత్సరాలు అయితే పరోక్షంగా 94 సంవత్సరాలు. ఇందాక వేదిక మీద ఉన్న పెద్దలు మాట్లాడిన విధంగా ప్రగతి చక్రం, అదేవిధంగా అభివృద్ధిలో, ఈ దేశ అభివృద్ధిలో, రాష్ట్ర అభివృద్ధిలో మీ పాత్ర చాలా కీలకం. మిమ్మల్ని నిరంతరం కూడా అభినందించడంలో ఇటువంటి సందేహం ఉండదు. అదేవిధంగా ఈ రోజున ఆర్టీసీలో పనిచేస్తున్న ప్రత్యేకంగా ఎంప్లాయీస్, కార్మికులు ఒక అత్యంత బాధాకరంగా వారి గురించి ఆలోచిస్తూ ఉంటే, వారి జీవితాల గురించి ఆలోచిస్తూ ఉంటే అత్యంత విచారం బాగుంటుంది. ఎందువల్లంటే నేను ఒక బహుజన ఆఫీసర్స్ నాయకుడిగా, షెడ్యూల్డ్ నాయకుడిగా, అదేవిధంగా ఒక ఆఫీసర్గా ఈ క్రమంలో అనేక మంది నా దగ్గరికి వెంబడి పంచుకోవాలి కదా. అదేవిధంగా ఈ జిల్లాలో అనేక మంది నా దగ్గరికి వచ్చి ఆ సమస్యలు ఉన్నప్పుడు ఆ సమస్యలు పరిష్కరించే క్రమంలో చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క ఎవరైతే ఆర్టీసీ అభివృద్ధికి దోహదపడుతున్నారో వాళ్ళ జీవితాలు ఏంటి, ఎంత బాధపడుతున్నారేంటి, వీళ్ళ జీవితాల్లో ప్రగతి లేదేంటి, ఈ సమస్యలు ఎందుకు పరిష్కారం కావట్లేదు, ఎవరికి చిత్తశుద్ధి లేదని చెప్పేసి ఆలోచిస్తున్నప్పుడు ఆ బాధ బాగానే జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఇంతగా రిలీజ్ చేశారు సమస్యలన్నింటినీ గుర్తించి, ఆ సమస్యలనేవి అంటే మీకున్న ఇంక్రిమెంట్ సమస్యలు, ప్రమోషన్ సమస్యలు, అనవసరమైన పిటిషన్స్, అదేవిధంగా ఈ పిటిషన్స్ తో పాటు ఆదర్శ రవాణా ఉత్తరాలు, ఛార్జీలు, మెమోలు, అంటే వీటన్నిటిని పరిష్కరించగలిగే స్థాయి కానీ, నైపుణ్యం కానీ, నాణ్యత కానీ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులకు ఉందా లేదా? ఇందాక వేదిక మీద ఉన్న ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు, డిప్యూటీ గారు ఒకసారి ఈ యొక్క వీడియో దిగాలని ఆలోచించాలి. అంటే మన డిపార్ట్మెంట్ అభివృద్ధి కోసం బాధపడే ఉద్యోగుల యొక్క సమస్యల్ని మనం చేయలేకపోతున్నామా? అంటే మన సమస్యల పరిష్కారం కోసం ఒక నేషనల్ ఎస్టీ కమిషన్, అదేవిధంగా రాజ్యాంగబద్ధమైన సమస్యల ముందుకి రావాలా? ఈ వేదిక మీద నుంచి ఈ యొక్క ఆర్టీసీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల్ని మీరు ఏ విధంగా అయితే మీరు గుర్తించారో మీరే మేము కూడా గుర్తిస్తున్నాము. అదేవిధంగా ఈ సమస్యల పరిష్కారం కోసం మా మద్దతు కూడా ఉంది. డిపార్ట్మెంట్ వారిని, ఆర్టీసీ డిపార్ట్మెంట్ లో ఉన్న ఉన్నతాధికారులని మీ తరఫున మీ మద్దతుగా మేము వేడుకుంటూ రిక్వెస్ట్ చేయగలుగుతామంటే, దయచేసి మీరు చాలా ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారు, అత్యున్నత స్థానాల్లో ఉన్నారు, ఎంతో జ్ఞానవంతులు, ఎంతో కీలకమైన వారు, ఎంతో ప్రభావం చేయగలరు. దయచేసి మా యొక్క ఆఫీసులో ఉన్న ఎంప్లాయీస్, కార్మికుల సమస్యల్ని మీరు తీర్చడం కోసం మీరు ఒక కమిటీ ఫామ్ చేసినట్లయితే ఆ కమిటీ ద్వారా కొన్ని సమస్యలైనా పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. దయచేసి ఆర్టీసీ డిపార్ట్మెంట్ చైర్మన్ గారు, అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్, అదేవిధంగా వివిధ హోదాల్లో ఉన్న ఉన్నత స్థాయి అధికారులు ఒకసారి జాగ్రత్తలో మా ఉద్యోగుల వైపు, అదేవిధంగా కార్మికుల వైపు మనసు పెట్టాలని చెప్పేసి ఈ వేదిక నుంచి వారిని కోరుతున్నాం. అదేవిధంగా ఇక్కడ ఇప్పుడు ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో కార్మికులు ఒకసారి ఆలోచించడం మిత్రులారా, ఒకవేళ రాజధాని గారు, దేవానంద గారు, రాజు గారు వారికి ఇచ్చిన సహాయం కొంతమందికి చేయడం లేకపోతే, వారు బాధ్యత తీసుకోకపోతే మన ఎంప్లాయీస్ మనం ఆలోచించాలి, మన కార్మికులు మనం ఆలోచించాలి, వారి కోసం సభలో సమావేశాలు నిర్వహించాలి, వారి కోసం ఆత్మహత్య జరిగి ఆర్టీసీ దాంతో పాటు మాట్లాడే అనేక మంది సంఘాలు వాళ్ళు ఎంతో ఓపికగా కలిసి ఆలోచన లేకపోతే, అంటే ఇంత కష్టపడితే ఈ రోజు సభ ఈ విధంగా ఉంది.
ఒకవేళ వాడు కూడా బాధపడు అలచుకో లేకపోతే నిరాశ ఈశ్వరుడికి లోనై మరణించే గురించి ఆలోచిస్తే ఈ జీవితం ఇలా ఉంటుందని కనీసం. కాబట్టి నాయకుడిని ఎమరించవలసిన అవసరం, నాయకుడిని నాయకుల లక్షణాన్ని గుర్తించవలసిన అవసరం, వాళ్ళతో కలిసి మన సమస్యల పరిష్కారం కోసం ముందుకు వెళ్ళాల్సిన బాధ్యత మనమే ఉంటుంది. బాబాసాహెబ్ చెప్పినట్లుగా ఏ జాతి ప్రజలైతే వారి సమస్యల పట్ల అవగాహనలో ఉందో, వారి జరుగుతున్న నష్టాన్ని కష్టాన్ని వారు గుర్తించరు, ఆ జాతులు అంతరించిపోతాయని. ఈ రోజున మన సమస్యను మనం గుర్తించలేని పరిస్థితుల్లో ఉన్నాము. దీనితో పాటు ఆ సమస్య పరిష్కారం కోసం నాయకుడు అడుగులు ముందు వేస్తే తన సొంత సమస్య కోసం నాయకుడు అడుగులు వేయలేని స్థితిలో ఆ చర్యగా ఈ రోజు మన ఆర్టీసీ ఉద్యోగులు కార్మికులు ఉన్నారనే లక్ష్యాన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. లేదంటే రాజకీయ నాయకులు ఏమవుతుందో ఒకసారి ఆలోచించాలి. అదేవిధంగా ఆర్టీసీ డిపార్ట్మెంట్ లో నిర్లక్ష్యం ఈ సంస్థ ఆలోచిస్తే ఏదో నుంచి మాట్లాడాలనే ఒక చిరుని ఒక 25 లక్షల రూపాయల స్కామ్ జరిగింది. మరి 80 ఆఫీసర్స్ అదేవిధంగా అత్యున్నత స్థాయిలో ఉన్నవాళ్ళు ఆ డబ్బు ఎలా వెళ్ళింది, ఎవరు తీసుకున్నారని పరిస్థితిలో ఉన్నారా ఒకసారి దయచేసి ఆలోచించవలసిందిగా కోరుతూ ఆ సమస్యను వెంటనే పరిష్కరించాలని. అదేవిధంగా మా జీవితం ఆర్టీసీలో ఉద్యోగాల్లో ఉన్న జీవితం అంటేనే మా జీవితాల్లో కూడా మేము సమస్యల వలయంలో చనిపోయే పరిస్థితి మా పురాణానికి బాధపడతారు. దయచేసి మా ప్రజాసంఘాల ఉద్యోగ సంఘాల తరఫున ఆర్టీసీ అధికారాన్ని మరణాలంటే మీరు సమస్యలు పరిష్కరించమని కోరుతూ, అదేవిధంగా ఉద్యోగులు కార్మికులు ఎవరైతే ఉన్నారో వారిని బాధ్యతలు గురించి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన జీవితాన్ని మొత్తాన్ని తెలియజేసి మనకి ఏమైతే తెలియజేశారో హక్కులు పరిరక్షించుకుంటున్నావా పరిరక్షించుకోలేకపోతున్నావా అనేది కూడా ఆలోచించాలని తెలియజేస్తూ ఈ మహోన్నత కార్యక్రమంలో నన్ను కూడా ఆహ్వానించి ఇన్వాల్వ్ చేసినందుకు రాజశేఖర్ గారికి జయవర్ధన్ గారికి అదేవిధంగా మా ఏలూరు తెలిసిన రజనీ గారు వెంకటరమణ గారు అదేవిధంగా టికే రాజయ్య గారు అదేవిధంగా అనిల్ గారు ప్రతి ఒక్క నేతలు చేసిన అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తున్నాను. జై హింద్.